హే గాయ్స్! యాక్చువల్లీ నాకు తిరుపతి వెళ్ళే ప్లాన్ ఒకటుంది ఈ సెప్టెంబర్‌లో. అందుకోసం నేను కేపీహెచ్‌పీ షాపింగ్ చేద్దామనుకున్నాను. యాక్చువల్లీ చాలా కొనేద్దాం అనుకున్నాను. బట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఫుల్ రైన్ అసలు. చాలా తీసుకుందామని వెళ్ళాను కానీ బట్ ఏం తీసుకోలేకపోయాను. ఎందుకంటే వర్షం పడడం వల్ల. నేను మాదాపూర్ నుంచి వెళ్ళాను కేపీహెచ్‌పీకి. మా వైపు అయితే ఏం వర్షం లేదు ఆ రోజు. అండ్ మబ్బు క్లౌడీగా కూడా లేదు. బట్ కేపీహెచ్‌పీకి రాగానే చూడండి, పైన మీరు చూడొచ్చు క్లౌడీగా ఉంది కొంచెం. బట్ నేను వర్షం పడతదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ పడింది. నేను నా ఫ్రెండ్ ఎళ్ళాం. ఏం కొనలేకపోయాం గానీ బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ అక్కడ స్ట్రీట్ షాపింగ్‌లో కలిసింది. ఎప్పుడు నేను షాపింగ్‌కెళ్ళినా సరే నాకు ఎవ్వరో ఒకళ్ళు కలుస్తూనే ఉంటారు. మీకు ఇలానేనా? కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఇక్కడ స్లిప్పర్స్ చూద్దామని ఈ చెప్పుల షాప్‌లోకొచ్చాను. ఇక్కడ ఈ స్లిప్పర్స్ చూసారా? బావున్నాయి కదా! నాకు నచ్చాయి యాక్చువల్లీ. బట్ అప్పుడు చూపించినప్పుడు నాకు కొంచెం కంఫర్ట్ లేనట్టు అనిపించింది. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా బావున్నాయి అనిపించింది. బట్ నా మైండ్‌లో అప్పుడేముందంటే నేను డైలీ వేర్‌కి తీసుకోవాలి. అండ్ ఇలాంటి స్లిప్పర్స్ తీసుకుంటే అవి ఎక్కువ రోజులు రావు ఖచ్చితంగా నాకు తెలుసు. సో, ఒక 3 మంత్స్ మించి నేను అవి ఎక్కువ యూజ్ చేయలేను డైలీ యూజ్ చేస్తే. 3 మంత్స్ కూడా కష్టమే యాక్చువల్లీ. సో, అందుకే నేను డైలీ వేర్ తీసుకుందామని నా బ్రెయిన్‌లో ఉండి నేను ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పి నేను దాన్ని అవాయిడ్ చేశాను. బట్ తీసుకోవాల్సింది అనిపించింది వచ్చిన తర్వాత. ఈ వైట్ స్లిప్పర్స్ చూసారా? పార్టీ వేర్‌లా ఉన్నాయి కదా! మంచిగా వన్ పీస్ ఏసుకొని ఇలాంటి స్లిప్పర్స్ ఏసుకుంటే చాలా బావుంటాయి. బట్ యాక్చువల్లీ నా దగ్గర హాఫ్ వైట్‌లోనే నా దగ్గర ఒక హీల్స్ ఉన్నాయని చెప్పి నేను వాటినేం తీసుకోలేదు. ఫ్రెండ్ కలిసిందని చెప్పాను కదా! ఈ బుడ్డది వాళ్ళ పాప అనమాట. తిని పేరు హేశ్రీత. తను చాలా క్యూట్‌గా ఉంది కదా! నా ఫ్రెండ్‌కి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ కూడా నాలాగే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. తను ఒక ఫుడ్ బిజినెస్ రన్ చేస్తుంది. అండ్ శారీ ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కూడా తన దగ్గర అవైలబుల్‌గా ఉంది. చాలా రీజనబుల్ కాస్ట్‌లో. మీకు ఎవరికైనా రిక్వైర్డ్ ఉంటే తనని పింగ్ చేయండి. తన ఛానల్ పేరు హేష్ అమ్మ రుచులు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను హేష్రితాని. ఇంక వెంటనే ఇక్కడ నెక్స్ట్ బ్యాంగిల్ షాప్‌కొచ్చాము. సో, ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్, రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి చాలా ట్రెండ్‌లో ఉన్నాయి కదా! సో, మేము ఆ బ్యాంగిల్సే తీసుకుందాం అనుకున్నాము. సో, లోపలికెళ్ళాము. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూడండి. అసల రెడ్ కలర్ చూడండి ఎంత బావుందో, ఆ రెడ్, గ్రీన్. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ కూడా అనిపించాయి. డజన్ వచ్చేసి 130 రూపీస్ చెప్పినట్టున్నాడు ఆయన. అడిగితే తక్కువ చేయొచ్చేమో. నేనైతే అడగలేదు. ఎందుకంటే ఆ రెడ్, గ్రీన్ కాంబినేషన్‌లో నా దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. అందుకే నేనేం అడగలేదు. అండ్ ఈ షాప్‌లో చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఈ షాప్‌ని విజిట్ చేయండి. నా ఫ్రెండ్ జ్యువెలరీ నెక్ సెట్ తీసుకుందామంటే జ్యువెలరీ షాప్‌కొచ్చాము. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ జ్యువెలరీ బానే చెప్తున్నారు. ఒక్కో నెక్ సెట్ 2000 అలా చెప్తున్నారు. బట్ బార్గెయిన్ చేసినా అంత ఎక్కువేం తగ్గించట్లేదు అనిపించింది నాకు. ఒక ఫిక్స్డ్ మార్జిన్ దగ్గర ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇంకా అంతకు మించి తగ్గించట్లేదు. నాకంత రీజనబుల్‌గా అయితే ఏమి అనిపించలేదు. కాస్ట్‌లీగానే ఉన్నాయి. ఈ ఇన్విజిబుల్ చైన్ ఉంది కదా! అదే 350, 450 అలా చెప్తున్నారు. స్ట్రీట్ షాపింగ్స్‌లో ఎలా ఉంటదంటే సిమిలర్ కైండ్ ఆఫ్ పీసెస్ అన్ని షాప్స్‌లో ఉంటాయన్నమాట. బట్ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో, మనకేదైనా పీస్ నచ్చిన వెంటనే అక్కడే ఆ షాప్‌లోనే తీసుకోకుండా కొంచెం ఒక 2, 3 షాపులు తిరిగిన తర్వాత అది ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవడం మంచిది. సో, ఇక్కడ నా ఫ్రెండ్ ఈ నెక్ సెట్ చూసింది. బట్ అది కొంచెం హెవీ అనిపించింది మాకు. సో, ఎప్పుడైనా జ్యువెలరీ ఏదైనా చూసినప్పుడు ఏదైనా షాప్‌లో నచ్చితే నేనైతే ఏదైనా ఒక షాప్‌లో నాకు నచ్చిన వెంటనే నేను తీసేసుకోను. మేబీ అంతకన్నా బెస్ట్ పీసెస్ ఇంకా నెక్స్ట్ షాప్‌లో దొరుకుతాయేమో అన్న ఒక సెల్ఫిష్‌నెస్‌తో నేను అక్కడైతే తీసుకోకుండా ఒక 2, 3 షాప్స్ చూసి ఇంకా బెస్ట్ ప్రొడక్ట్ కోసం వెయిట్ చేసి నేను తీసుకుంటాను. సో, ఇక్కడ మాకు కూడా అలానే జరిగింది. అదైతే మేము తీసుకోలేదు కొంచెం హెవీగా ఉందని చెప్పి. అండ్ మా ఫ్రెండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే తనకి నెక్‌కి కొంచెం హెవీగా కాకుండా కొంచెం సింపుల్‌లో ఉండాలనుకుంది. అందుకని చెప్పి మేము ఇంకా షాప్స్ చూస్తున్నాం అనమాట. సో, అలాగా ఈ షాప్‌లోకి వెళ్ళినప్పుడు మాకు మంచిగా ఒక నెక్ సెట్ దొరికింది. యాక్చువల్లీ అది నాకు చాలా నచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ 1100 అలా ఫస్ట్ 1350 చెప్పాడు. బట్ మేము అడగ్గా 1100కి ఇచ్చాడు. ఇంకా 1100 దగ్గర మార్జిన్ అలా పెట్టేసుకొని అతను తగ్గించట్లేదండి. యాక్చువల్లీ మేము 1000కి అలా తీసుకుందాం అనుకున్నాము. బట్ అతను ఇంకా ఎంత చెప్పినా తగ్గించకపోయే లోపల మేము చివరికి 1100కి తీసుకోవాల్సి వచ్చింది. నేను తీసుకుందాం అనుకున్నాను. బట్ సేమ్ అయిపోయిద్దని చెప్పి తీసుకోలేదు. నాకు ఎప్పుడైనా కావాలనుకుంటే నేను తన దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకొని ఈ పీస్ వేసుకుంటాను.
చాలా బాగుంది కదా! యాక్చువల్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా ఈ షాప్‌లో ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్ ఉందండి. ఆ ముందు షాప్ కన్నా నాకు ఈ షాప్‌లో ఎక్కువ కలెక్షన్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అండ్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది. విక్టోరియన్ జ్యువెలరీలో కూడా చూసారా మీరు? చాలా మంచిగా కలెక్షన్ ఉందనిపించింది. ఈ షాప్ అయితే నేను చూడలేదు. ఎక్కడ తీసుకున్నాం ఏంటి అని ఎగ్జాక్ట్‌గా షాప్ పేరైతే చూడలేదు. బట్ చాలా అయితే యూనిక్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. సో, యాహ్! ఇది అయిపోయిన తర్వాత మేము బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాము. ఈ బ్యాగ్ మాకు 400 అలా చెప్పారు. ఫైనల్‌గా 300కి ఇస్తారని అని చెప్పారు. మంచిగా వన్ పీస్ డ్రెస్ మీద వేసుకుంటే చాలా బాగుండిద్ది బ్యాగ్. అండ్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. సో, సింపుల్‌గా తక్కువ కాస్ట్‌లో బడ్జెట్‌లో మనం ఈ బ్యాగ్స్ తీసేసుకోవచ్చు. అండ్ మంచిగా స్టైల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారా బ్యాగ్ చూసామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. హెవీ రైన్ మామూలుగా కూడా కాదు. ఇంకా రోజంతా అలా డిసప్పాయింట్ అయిపోయింది అనిపించింది. ఎందుకంటే మామూలుగా నేను షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ వేసిన తర్వాత నాకు నచ్చినవన్నీ సెకండ్ రౌండ్‌లో తీసుకుంటాను నేను. బట్ ఆ రోజు ఇంకా సెకండ్ రౌండ్ వేయకుండానే అంత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయే లోపలే ఇంకా నేను ఆటో బుక్ చేసుకొని హాస్టల్‌కి రావాల్సి వచ్చేసింది. సో, మొత్తానికి నా కేపీహెచ్‌బీ షాపింగ్ అనుకున్నదొకటి అయినదొకటి అయింది.